ఈరోజు మా ఇంట్లో డిన్నర్‌కి ఏం చేశాను ఏంటనేది మీకు కూడా చూపిస్తాను. నేను మోస్ట్‌లీ నైట్ డిన్నర్‌లోకి అయితే రోటీ చేస్తాను. ఐదర్ రోటీ లేకపోతే చపాతీ లేదా పరోటా అట్‌లీస్ట్ అలాంటివి ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తామనమాట. ఓన్లీ రైస్ అయితే మార్నింగ్ లంచ్‌లోనే తింటాము. నైట్‌కి మాక్సిమం రైస్ లేకుండానే చూసుకుంటాము. మరి బయటికి వెళ్తే తప్పదు గానీ ఇంట్లో అయితే మాక్సిమం రోటీనే తింటామనమాట. బట్ ఈరోజు ఏదైనా స్నాక్స్ చట్పటాగా ఏదైనా తినాలనిపించింది. సరేలే స్నాక్స్ ఎందుకు డైరెక్ట్ డిన్నర్‌లోకే మంచి రెసిపీ చేసుకుందామని చెప్పి ఈరోజు మష్రూమ్ తోటి నేనెప్పుడు చేసే కర్రీ చేస్తున్నాను. ఇదైతే మా హస్బెండ్ మోస్ట్ ఫేవరెట్ కర్రీ అని చెప్పొచ్చు. తనేంటంటే ఎప్పుడు మష్రూమ్ తెచ్చినా ఇదే మాక్సిమం చెయ్యని చెప్తారనమాట. సరేలే తనకు కూడా ఇష్టం కదా అని చెప్పి ఈరోజు స్టార్ట్ చేశాను. కర్రీ కూడా చాలా సింపుల్ 10-20 మినిట్స్‌లో చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ షార్ట్‌లో ఈ రెసిపీ అప్‌లోడ్ చేశాను. కింద ట్యాగ్ చేస్తున్నాను చూడండి. మీరు కర్రీలా కూడా కాదు స్నాక్స్‌లో కూడా తినొచ్చనమాట. చాలా సింపుల్ రెసిపీయే. ఇంకొక విషయం ఒక సిస్టర్ అయితే మనకు కామెంట్ చేశారు. మీ హౌస్ రెంట్ ఎంత? మీ హౌస్ స్టోర్ చేయండని. రెంట్ అయితే చెప్పలేను. కొన్ని పర్సనల్స్ కూడా ఉంటాయి కదా! సో, రెంట్ విషయం అయితే ప్లీజ్ అడగొద్దు. పర్లేదు అఫోర్డబుల్ రేంజ్‌లోనే ఉంటున్నామనమాట. అలా హోమ్ టూర్ విషయానికొస్తే నేనింకా మా హోమ్ సెట్ చేస్తూనే ఉన్నాను. ఐయామ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట ఇప్పటి వరకు. సో, నేనెప్పుడైనా సాటిస్ఫై అయితే తప్పకుండా హోమ్ టూర్ పెడతాను. ఎన్ని షేర్ చేసుకున్న దాన్ని హోమ్ టూర్ మీతో షేర్ చేసుకోకుండా ఉంటానో చెప్పండి. అండ్ ఈ ఇల్లయితే హోమ్ టూర్ చేసినంత పెద్దిల్లు కూడా కాదనమాట. నార్మల్ ఇల్లే. సింపుల్ 1 బెడ్‌రూమ్ ఇల్లని చెప్పుకోవచ్చు. సో, యాహ్! అదనమాట మ్యాటరు. సారీ ఇప్పటికైతే నేను రెంట్ చెప్పలేను గానీ, మా హోమ్ టూర్ అయితే తప్పకుండా అప్‌లోడ్ చేస్తాననమాట. త్వరలో వెయిట్ చేయండి. అండ్ యాహ్! తర్వాతయితే చక్కగా కర్రీ అయిపోయాక పుల్కా 2 చేసుకొని, అది సర్వ్ చేసుకొని వేడి వేడిగా తిన్నాననమాట. నాకైతే చాలా బాగా నచ్చింది రెసిపీ. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఏంటని నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియోస్ చూస్తూ నన్ను లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో గాని నచ్చితే షార్ట్‌లో లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.